అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. నిన్న అసెంబ్లీలో అయిన ముచ్చటంతా చూసినాం మనం. దాదాపు సెకండ్ సెషన్ అంతా అంటే ఆఫ్టర్నూన్ తర్వాత ఏదైతే ఈవినింగ్ స్టార్ట్ అయిందో ఆ ఈవినింగ్ స్టార్ట్ అయిన దాని తర్వాత హరీష్ రావు వర్సెస్ 8 మంది మంత్రులు ముఖ్యమంత్రితోని సహా అన్నట్లు కొనసాగింది. హరీష్ రావు ఒక్కడు వర్సెస్ మిగతా 8 మంది మంత్రులు ముఖ్యమంత్రితోని సహా 9 మంది. ఒక్క హరీష్ రావును అడ్డుకోవడానికి, ఒక్క హరీష్ రావును సబ్జెక్టు చెప్పకుండా ఆపడానికి, ఒక్క హరీష్ రావును తట్టుకోవడానికి, ఒక్క హరీష్ రావును మైకు కట్ చేయడానికి ఎన్ని విధాల ప్రయత్నాలు చేసిండ్రో అన్ని విధాల ప్రయత్నాలు చేసిండ్రు. ఎన్ని విధాలు అడ్డుకోవాలనో అన్ని విధాలు అడ్డుకున్నారు. ఎన్ని విధాల గల్మకు అడ్డం తలగాలనో అన్ని విధాల గల్మకు అడ్డం తలిగిండ్రు. అయినప్పటికి కూడా ఆపలే హరీష్ రావు. ఫుట్బాల్ ఒక రకంగా ఒంటి చేత్తో ఫుట్బాల్ ఆడినట్టు చేసిండ్రు. మామూలు బ్యాటింగ్ కాదు, మామూలు ఆట కాదు. హరీష్ రావు మిగతా మంత్రులతోని ముఖ్యమంత్రితోని ఆడిన ఆట ఒక రకంగా చెప్పాలంటే అది గొప్ప ఆట అని చెప్పుకోవాలి. అది ఒక ఫుట్బాల్ లెవెల్లో ఒంటి చేత్తో ఫుట్బాల్ అయితే ఆడితే ఎట్లుంటుందో అట్లా ఆడినరు మాజీ మంత్రి హరీష్ రావు ఈ కాంగ్రెస్ నాయకులతోటి. వీళ్ళ ఎజెండా ఏంది? కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఇచ్చిందో రిపోర్టు నివేదిక, ఆ నివేదిక దాదాపు నిన్న అసెంబ్లీ అయిపోయే టైంకు దాదాపు 9-10 దాకా అసెంబ్లీలోనే ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. తర్వాత వాకౌట్ చేసి బయటకు వచ్చిండ్రు. అసెంబ్లీ నుంచి గన్ పార్క్ దగ్గర దాకా నడుచుకుంటూ వచ్చి నిరసన వ్యక్తం చేసిండ్రు. కావాల్సుకొని బురద తల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఊకే 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేడిగడ్డలో కుంగినే 2 పియర్సు 100 కంపోనెంట్లలో భాగం ఒక మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 85 పిల్లర్లలో ఒక పిల్లర్లో 2 పియర్స్ కుంగినంత మాత్రాన ఇలా కాళేశ్వరం వేస్తూ కాళేశ్వరం పనికిరాదని చెప్పేసి బదనాం చేసి బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాసిరకం వాడిర్రు అని చెప్పేసి అట్లనే అవినీతి చేసిర్రు అని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ రిపోర్టు కూడా అవినీతి జరిగింది అనే అంశం ఎక్కడా పొందుపరచలే, ఎక్కడా మాట్లాడలే. అసెంబ్లీలోనే చెప్పిండ్రు ఇది ఒక చెత్త రిపోర్ట్, ఇది ఒక క్రాష్ అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిండ్రు. తర్వాత ఎందుకు నేను చెత్త అని చెప్పేసి మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తా అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిండ్రు. ఇవన్నీ అంశాలు మాట్లాడినప్పటికి కూడా వీళ్ళు బీఆర్ఎస్ నాయకులను కానీ నేను ముందుగానే చెప్పినట్టు కాంగ్రెస్ నాయకులు వెల్ ప్రిపేర్డ్గా ఉంటారు. ఎట్లా వెల్ ప్రిపేర్డ్గా ఉంటారు? కాళేశ్వరం అంటే ఏందో అర్థం చేసుకొని వెల్ ప్రిపేర్డ్గా ఉండరు. అసలు కాళేశ్వరం ఎట్లా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుందో దాన్ని అర్థం చేసుకోరు. కానీ బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మంత్రో పాయింట్ రేజ్ చేసిండు. జూపల్లి కృష్ణారావు ఉన్నాడు. జూపల్లి కృష్ణారావు ఏమన్నాడు? మేడిగడ్డ నుంచి తమ్మిడిగట్టికి 30 కిలోమీటర్ల వరకల్లా హరీష్ రావు అందుకొని తన్నపోయి తన్నించుకున్నట్టు అయ్యో అయిపోయిన పరిస్థితి అని చెప్పేసి జూపల్లి కృష్ణారావు అనుకునేటట్లు చేసిండ్రు. ఆ సబ్జెక్టు తెలియదు, ఆ సమాచారం తెలియదు, వాస్తవం ఏదో తెలియదు. జూపల్లి కృష్ణారావు అన్నారు, కూకున్నారు. ఇప్పుడు ఆయన సమాధానానికి హరీష్ రావు గారు సమాధానం చెప్పకపోతే తప్పులు పడిపోతారు. నేను ఇప్పుడు మధ్యలోగలు లేచొగలు ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు. వాటన్నిటికీ నేను సమాధానం చెప్పకపోతే నేను తప్పులు పడతా అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా మాట్లాడిండ్రు అసెంబ్లీలో. అయితే మొత్తం మీద కాలువలెన్ని, వాగులెన్ని, ఎన్ని వాగులు కలుస్తున్నాయి, ఎక్స్ట్రా వాటర్ ఎంత, తమ్మిడిగట్టుకి మేడిగడ్డకు డిస్టెన్స్ ఎంత, అవన్నీ అక్కడి నుంచి మేడిగడ్డకు నీళ్ళు ఎట్లెట్లా వస్తున్నాయో నేను చెప్తాను రాసుకో అని చెప్పేసి కూడా చెప్పుడు జరిగింది. మొత్తం మీద ఒక లెవెల్లో బ్యాటింగ్ అని అనుకోరాదు. ఇట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఆఖరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, రేవంత్ రెడ్డిని అనేటట్టే చేసిండ్రు ఇండైరెక్ట్గా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు? గతంలో బలిదేవత అన్న వీడియోలు కూడా ఉన్నాయని చెప్పేసి. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును మించిన ప్రాజెక్ట్ ఇంకొకటి లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార, అసలు ఇంత గొప్ప ప్రాజెక్టు, ఎంత గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఇలా అసెంబ్లీలో మాట్లాడుకుంటా ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి కానీ ఇంకా మంత్రులు కానీ? ఇంకో 2 ఏళ్ళు పట్టనుండే, ఇంకో 3 ఏళ్ళు పట్టనుండే. ఏమన్నా తెలుగున్న మాటలేనా, ఏమన్నా సోయున్న మాటలేనా మాట్లాడేది మీరు అని చెప్పేసి ఇలా యావత్తు తెలంగాణ సమాజం తుపుక్కంటాంది. సార్వార్లు నిజం అంటాంది. ఇలా ఇంకో 2 ఏళ్ళు పట్టనుండే, ఇంకో 3 ఏళ్ళు పట్టనుండే. ఏం పడిపోయింది? 3 ఏళ్లలోనే పూర్తి చేయాల్సిన అవసరం ఏమేర్పడ్డది అని అంటే ఏటకు రైతుల ఆత్మహత్యలు పెరుగుతానే ఉన్నాయి కదా. ఇలా ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు అని చెప్పేసి మొత్తుకుంటారు కదా మేధావులు, బుర్రున్నోళ్ళు అందరూ. ఎందుకు ఇచ్చిండ్రు ఇలా తెలంగాణ ఆంధ్రాలో ఎక్కువ ప్రాజెక్టులు కట్టిండ్రు, ఆంధ్రాకే నీళ్ళని ఎత్తుకొని పోయినరు. తెలంగాణలో కట్టబడ్డే 2 ప్రాజెక్టులు 1940 నుంచి మొన్న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యేంత వరకు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టబడేంత వరకు తెలంగాణకు ఉన్న 2 ప్రాజెక్టులు, ఒక ఎస్ఆర్ఎస్పి, రెండోది ఇటు పోతే ఎల్లంపల్లి అని చెప్పేసి. ఈ 2 తప్ప ఇంకేవి కట్టలే.
ఎందుకంటే నీళ్ళన్నీ మనకు వస్తాయి. 500 మీటర్లకు నీళ్ళని ఎత్తిపోసిన ఘనత కాళేశ్వరం ప్రాజెక్టు ఘనత. ఆనాడు ఎత్తిపోతలు తప్ప ఇంకొకటి ఏం లేదు, తిప్పిపోతలు తప్ప ఇంకొకటి ఏం లేదు. వాళ్ళకి అర్థం కాకపోతే ఏం చేస్తారు? అదే కదా ఆంధ్ర వాళ్లకు ప్లస్ అయిపోయింది. ఏది ప్లస్ అయిపోయింది? మనం ఎత్తు మీద ఉన్నారు, మీరు నీళ్ళు ఎట్లా తీసుకుంటారని చెప్పేసి క్వశ్చన్ రేజ్ చేస్తేనే కదా ఎత్తు మీద ఉన్నా సరే నీళ్ళని తీసుకుపోయి చూపెడతా అని చెప్పేసి కదా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు కేసీఆర్. ఇలా 60 ఏళ్ళు ఆలోచన చేయలే, తెలంగాణను పడావ పెట్టిండ్రు, ఉన్న నీళ్ళని ఆంధ్రాకు దొబ్బి పెట్టిండ్రు, వాళ్ళన్నీ కొంటపోయిండ్రు. ఇలా మాట్లాడేది ఏందోల్లా వీళ్ళు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతా ఉంటే నవ్వుకున్నారు, ఎకిలి నవ్వులు నవ్వుకున్నారు. తెలంగాణను చిన్న చూపు చూసిండ్రు, తెలంగాణను బానిస లెక్క చూసిండ్రు. తెలంగాణ ప్రజలను బానిస బతుకుండ్రి, మీరు బానిసల్లగానే మిగిలిపోండ్రి, మీకు నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవని చెప్పేసి ఎక్కిరిచ్చే బతుకు చేసిండ్రు. మనది అన్నున్న అల్లున్నోట్ల శని అన్నట్టు తెలంగాణ సిరి సంపదలకు కొదవలేని రాష్ట్రం అయినప్పటికీ కూడా కరువులో ఉన్నది తెలంగాణ రాష్ట్రం. ఎందుకు కరువులో ఉన్నది? ఈ కాంగ్రెస్ పాలకుల వల్ల, ఈ టీడీపీ పాలకుల వల్ల, ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఏలుబడి చేసిన పాలకుల వల్ల. ఇలా ఇన్ని తిప్పలు పడ్డం, ఇన్ని గోసపడ్డ తర్వాత ఇలా తెలంగాణ రాష్ట్రం కొరకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతుల ఆత్మహత్యలు ఆగా మేఘాల మీద అచ్చిరాంగని ఎందుకు పడ్డారోళ్ళ ప్రాజెక్టుల నిర్మాణం మీద. ఇలా మళ్ళీ గవ్వే ఆత్మహత్యలు మొదలైనవి కదా, రైతు ఆత్మహత్యలు. ఆనాడు ఇందిరమ్మ పాలనలో ఏ విధంగానైతే రైతుల ఆత్మహత్యలు చూసిండ్రో, ఉమ్మడి పాలనలో ఏ విధంగానైతే రైతుల ఆత్మహత్యలు చూసిండ్రో, ఇవాళ కూడా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. 540 మంది మీద 20 నెలల పొద్దుల రైతులు జీవి తీసుకున్నారు బలిమిటికి. ఎవరు చెప్తారు వీటికి సమాధానాలు? ఇలా మాట్లాడుతున్నారు మీరందరూ. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. తెలంగాణను మళ్ళీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతూ ఉన్నది. ఇచ్చంపల్లి కట్టి ఇచ్చంపల్లికి చంద్రబాబు నాయుడు నో చెప్పిండు కదా. ఈడ ఇచ్చంపల్లి కట్టి కావేరీ నదికి అనుసంధానం చేసి కావేరీ నుంచి తమిళనాడులకు నీళ్లు కొంటపోతారు. మేడిగడ్డను పడావ పెడితే ఈ 2 ప్రాజెక్టులు, ఇంకోటి బనకచెర్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ అవుతుంది. మేడిగడ్డను పడావు పెడితే ఇలా బనకచెర్ల ప్రాజెక్టు ఈజీగా కట్టుకుంటారు. ఈ మేడిగడ్డ ప్రాజెక్టు మనకు అనుకూలంగా ఉన్నన్ని రోజులు, మేడిగడ్డ ప్రాజెక్టు వాడకంలో ఉన్నన్ని రోజులు ఈడ ఆంధ్రాలో డెల్టా ప్రాంతానికి నీళ్లు పోవు. ఈ డెల్టా ప్రాంతానికి నీళ్లు పోవాలంటే ఈ బనకచెర్ల కట్టుకోవాలి, లేకపోతే పోలవరం, ఈ బనకచెర్లతో పాటు ఈ పోలవరం కంప్లీట్ కావాలి. ఈ పోలవరం కంప్లీట్ కావడానికి 2027 టార్గెట్ పెట్టుకున్నారు. కానీ అది 2027లో పూర్తి కాదు, కొనసాగుతుంది ముందటికి. ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఏళ్ళ తరబడి నుంచి ఏళ్ళ కంప్లీట్ అవుతుంది పోలవరం, రేపు కంప్లీట్ అవుతుంది పోలవరం అని చెప్పేసి మరి టార్గెట్ పెట్టుకున్నారట. తెలియదు కానీ మొత్తం మీద దీని వెనుక కుట్ర ఇది. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో కుదుర్చుకున్న CBNతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందాన్ని నిలబెట్టడానికి, బనకచెర్లను కట్టుకోవడానికి ఇటు మోడీకి మోడీకి చంద్రబాబు నాయుడుకి ఇద్దరికి, మోడీకి CBNకి ఇద్దరికి ఒకటే టైంలో ప్లస్ చేయాలని చూస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏ విధంగా ప్లస్ చేస్తాడు? తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టి ప్లస్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. దానిలో భాగంగానే ఇదంతా కుట్ర, ఇదంతా ప్రయత్నము. ఈ మేడిగడ్డ ఈ 3 ఏళ్ళు ఇంకా కొనసాగిస్తాడు. మీరు చూడండి, ప్రభుత్వం మారి మళ్ళీ ప్రభుత్వం వచ్చేంత వరకు ఈ మేడిగడ్డను ఇట్లే కొనసాగిస్తాడు. CBI చేతులకు పోయిందంటే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళైనా కాలయాపన చేయొచ్చు CBI. ఇలా CBIకి అప్పచెప్పిర్రు కదా, CBIకి అప్పచెప్పినామని చెప్పి సంకట గుద్దుకుంటారు కదా, CBIకి అప్పచెప్పినామని అది చేస్తారు కదా. సరే, CBI ఎంక్వైరీ గురించి సపరేట్ మనం మాట్లాడుకుందాం. కానీ అయితే ఈ CBI అప్పచెప్పిన దాని వెనుక, ఈ CBIకి అప్పచెప్పిరు కదా, ఎందుకు CBIకి అప్పచెప్పిన తెలంగాణ ప్రాంతాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుతో సస్యశ్యామలం చేసినందుక, పడావు పడ్డ భూములకు, బీడుపడ్డ భూములకు గలగల వారే గోదారమ్మను మన బీళ్లకు మళ్లించి పచ్చని మాఘానాలు చేసినందుక ఇలా CBIకి అప్పచెప్పిండ్రు. ఇగో పాలేవో నీళ్ళేవో తెలుసుకునే రోజులు తెలంగాణ ప్రజలు దగ్గర పడ్డాయి.
కంపల్సరీ దగ్గర పడ్డాయి. వచ్చే నెల స్థానిక సంస్థల ఎన్నికలు అంటారు కదా, ఈ స్థానిక సంస్థల ఎన్నికలలోనే తెలంగాణ ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టడం ఖాయం. మిమ్మల్ని రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఓడగొడతారు ప్రజలు, చిత్తు ఓడగొడతారు అని చెప్పడానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికలే నిదర్శనం. తెలంగాణ ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోవాలి, అప్రమత్తం కావాలి. ఇలా పరాయోని చేతికి మళ్ళా పాలన అందించినట్లయింది. పరాయోని చేతిలో పాపం ఆగమైతుంది. కత్తి ఆంధ్ర ఓడిదే పొడిచేటోడు మనోడు అని చెప్పేసి అప్పటికి సీఎం కేసీఆర్ చెప్పిన ముచ్చట్నే వాస్తవం అవుతుంది. ఇలా తెలంగాణ ప్రాంతాన్ని ఎడారి చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. అయితే ఈ సిబిఐకి అప్పచెప్పుడు వెనుక దాదాపు సిద్దిపేటలో బీఆర్ఎస్వి కానీ బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టిరు రంగదాంపల్లి చౌరస్తా కాడ. ఆ వీడియోలు ఒక్కసారి మీకు ప్లే చేసి చూపెడతా. ఇది కరీంనగర్ హైదరాబాద్ హైవే అన్నట్టు మొత్తం మీద దాని మీద కూర్చొని రంగదాంపల్లి చౌరస్తాలో ధర్నాకు దిగినరు బీఆర్ఎస్ నాయకులు. ఇది సిబిఐ ఎంక్వైరీకి అప్పచెప్పుడు మీద ఇలా దాదాపు ఇది నిన్న నైట్ అసెంబ్లీ సమావేశాలలో చెప్పిన ముచ్చట వినుండ్రి ముఖ్యమంత్రి గారు. ఇగో ఆ చెప్పుట్లనే నాకు తెలిసి అందరినీ తప్పుదోవ పట్టించి రేవంత్ రెడ్డి గారు మధ్యలో ఎందుకు పోయినరు అనే దాని మీద ఇప్పుడు ఏది అసెంబ్లీ సమావేశాల నుంచి మెయిన్ కీలకమైన బీసీ బిల్లు గురించి చర్చ జరిగినప్పుడు మెల్లగా అసెంబ్లీ నుంచి జారుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మరి జారుకున్నారు. కేసీ వేణుగోపాల్ పుస్తకావిష్కరణ అని చెప్పేసి మాట్లాడిన తర్వాత మరి మధ్యలో ఎవరిని కలిసిండ్రు? మోడీని కలిసిండ్రా, కేంద్ర మంత్రులను కలిసిండ్రా, ఇంకెవరితోనన్నా మంతనాలు జరిపిన తర్వాతనే ఒక క్లారిటీ అంశానికి వచ్చిన తర్వాతనే సిబిఐకి అప్పజెప్పాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియదు. కానీ ఏదో జరిగింది. ఈ ప్రత్యేక విమానం కట్టుకొని పోయిన దగ్గర ఏదో జరిగింది. పేరుకు కేసీ వేణుగోపాల్ బుక్ లాంచింగ్ అన్నారు కానీ మొత్తం మీద ఏదో జరిగింది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. జరిగడం ఏమి లేదు. ఇన్నొద్దులు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడిచింది. ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది. ఎవరికైనా బీఆర్ఎస్ మెయిన్ టార్గెట్ బీఆర్ఎస్ను తట్టుకునుడు అయితలేదు, బీఆర్ఎస్కు పోటీగా నిలబడడం అయితలేదు, బీఆర్ఎస్ నాయకులను ఎదుర్కోవడం అయితలేదు. ఇక్కడ మామూలు బ్యాటింగ్ గానొల్ల హరీష్ రావు ఆడిన బ్యాటింగ్కు ఒక్కొక్కరు నీళ్లు నమిలిండ్రు. నీళ్లు ఇంకేమి లేదాడ. మధ్యలో అడ్డుకుందామన్నా ఏం చేద్దామన్నా ఆడ సబ్జెక్టుతోని కొట్టాలని చూసిండ్రు. కానీ సబ్జెక్టు అర్ధగంట ఇక్కడ చెప్పుకొని బయటకు పోయి ఇంకో అర్ధగంట చెప్తా అన్నా కూడా నో పర్మిషన్లే ఒక్కలు కథం సబ్జెక్టు చెప్తాడు హరీష్ రావు గారు. సబ్జెక్టులకు పోతారు, ఓ మంత్రులు ఎత్తారు. మరి స్పీకర్ గారు కూడా మైకు మంచిగానే ఇస్తారు. అదేందో ఇక్కడ సబ్జెక్టు మిస్ అవుతుంది. మాట్లాడినాక ఇద్దరు అదేమీ లేదు. ఇక కథం వాళ్ళు లేవంగానే చెయ్యి లావట్టంగానే ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్టు మాట్లాడని వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చిండ్రు. ముందుగానే ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చిండ్రు. తాపకోవలం అడ్డం పడదాం, సబ్జెక్టు మాట్లాడనీయకుండా చేద్దాం, తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజన్లో పడేద్దాం, అయిపోతుంది. మనకు వెన్నతోని పెట్టిన విద్యే కదా. ఇగో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏమున్నాయి? విచారణ అర్హమైన అంశాలు ఏమున్నాయి? అవినీతి చేసిండ్రని నిరూపించగలుగుతారా? పైసలు ఎన్కేసుకున్నారని నిరూపించగలుగుతారా? నాసిరకము సిమెంట్ వాడిరు, లేకపోతే నాసిరకం కాంక్రీట్ వాడినరు, నాసిరకము పరికరాలు వాడిండ్రు అని చెప్పేసి నిరూపించగలుగుతారా? ఏది నిరూపించగలుగుతారు?
ఏది నిరూపించలేరు. ఎందుకంటే అక్కడ తప్పే లేదు. తెలంగాణ ప్రజలారా, మేడిగడ్డను కావాల్సుకొనే చంద్రబాబు నాయుడు కోసం ఇటు కేసీఆర్ను బదనాం చేయడం కోసం ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్లు అటు డెల్టా ప్రాంతానికి నీళ్లు పోతాయి, ఇటు చంద్రబాబు నాయుడుకు మేలు చేసినట్లయితుంది, ఇటు కేసీఆర్ బదనాం అవుతాడు అని చెప్పేసి ఆలోచన చేసే మేడిగడ్డను దెబ్బగొట్టిరని చెప్పేసి చాలా మంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలారా, మీరు ఆలోచన చెయ్యాలి. ఇలా రాయేది రత్నమేది మీరు తేడా తెలుసుకోవాలి. తెలంగాణ ప్రాంతానికి నీళ్లు లేక ముందు కరువు చూసిండ్రు, నీళ్ళు వచ్చిన తర్వాత పండిన పంటలను కండ్లారా చూసిండ్రు. అసలు అనుకున్నామా తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు వస్తాయని అనుకున్నామా? తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని అనుకున్నామా? ఒకనాడు తిండికేడ్చిన తెలంగాణ రాష్ట్రం, ఒకనాడు బుక్కెడు బువ్వకేడ్చిన తెలంగాణ రాష్ట్రం ఇయ్యల్ల దేశానికే బువ్వగిన్నెగా మారుతుందని అనుకున్నామా? ప్రజలారా, మీరు ఆలోచన చెయ్యాలి. గుంటనక్కలన్నీ ఒక జాగల చేరినాయి, గుంటనక్కలన్నీ ఒక జాగల చేరి తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చి చంద్రబాబు నాయుడికి ప్రయోజనం చేకూర్చి అట్లనే ఇక్కడ తెలంగాణ కోసం, తెలంగాణ మంచి కోసం పరితపించే నాయకులు లేకుండా, ఒక బలమైన నాయకత్వం లేకుండా చేయాలని 2 జాతీయ పార్టీలు కంకణం కట్టుకునే తెలంగాణ ప్రజలారా, మీరు ఆలోచన చేయాలి. ఇది ఎందుకంటే కడుపులో నుంచి వస్తున్న మాటలు. ఇక్కడ ఎవరికో బీఆర్ఎస్కు సపోర్ట్ చేయడం కాదు, ఇంకెవరికో మైనల్ చేయడం కాదు, ఇవి కడుపులో నుంచి వస్తున్న మాటలు. ఎందుకంటే 24 గంటల కరెంటు చూసినాం, తెలంగాణ బీడు భూములకు నీళ్లు చూసినాం, సంక్షేమ పథకాలు చూసినాం, తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చడాన్ని చూసినాం, అభివృద్ధి బ్యాలెన్స్ చేసిండ్రు, సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేసిండ్రు. ఒకనాడు కుండలల్లో నీళ్లు లేని పరిస్థితులను చూసినాం, తాగడానికి నీళ్లు లేక ఎన్నుపూస కడుపు పోయి ఎన్నుపూస కంటి 30 ఏళ్ళు నినక ముందే నుసలి మీద మడతలొచ్చిన సిచ్యువేషన్లు చూసినాం. అడుగుండ్రి తాతలను, నాయనమ్మలను, 80 ఏళ్ళు మీద పడ్డోళ్ళు ఎవరన్నా ఉంటే అడుగుండ్రి, వాళ్ళు చెప్తారు పరిస్థితులు ఎట్లుండే ఆనాడు. వాకిళ్ళల్లా పెచ్చులు ఇట్లా బీటలు వారి ఆ పెచ్చులు మీదికి లేసి వస్తుండే. కొట్టుండ్రి తెలంగాణ కరువులో తెలంగాణ ఏ విధంగా ఉండే అని చెప్పేసి ఎండిపోయిన పంట పొలాలను కొట్టుండ్రి. గూగుల్ కావాల్సిన ఫోటోలు ఇస్తుంది. ఇలా కట్టి నిల్లు పెట్టిన పొయ్యాలున్న తెలంగాణ రాష్ట్రాన్ని దూరి చీమల దండు లెక్క దూరి ఆగం చేసి ఇలా మీరు పామును కొరికేద్దామని చీమల దండులు ఆగ తయారై మీరు దూరి ఇలా ఆగమైతున్నది తెలంగాణ రాష్ట్రం అని ఆలోచించకుండా తెలంగాణ ప్రాంతాన్ని ఆగం చేసుకుంటూ ముందడుగు పోవాలని చూస్తూ ఉన్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, తదుపరి కార్యాచరణ ఏదైతే బీఆర్ఎస్ నాయకులు డిసైడ్ చేస్తారు. మొత్తం మీద ఇలా సిద్దిపేటలో రంగదాంపల్లి చౌరస్తా కాడ ఈ సిబిఐకి ఎంక్వైరీ అప్పగించడాన్ని నిరసిస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ ఆందోళన చేపట్టిండ్రు. వాళ్ళ పోలీసులు అక్కడ చెదరగొట్టే ప్రయత్నం చేసిరు, కానీ ఆందోళనలు ఇంకా తీవ్రతరం అయితే ఆందోళన ఇంకా కొనసాగుతాయి అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. మొత్తం మీద తెలంగాణ ప్రాంతానికి నీళ్లు తెచ్చినందుక ఈ సిబిఐ ఎంక్వైరీలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఈ సిబిఐ ఏంటిది చెప్పినా కదా ఇంతకు ముందే, సిబిఐ ఏంటిది, అసలు సిబిఐ ఎంక్వైరీ గురించి మనము ఎట్లుంటది ఏం కథ అనేది ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి. జై తెలంగాణ.